తను కిచెన్ లోకి వెళ్ళాక అప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాడు. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు నువ్వు? తను మా మామయ్య కూతురు. ఫెస్టివల్ కదా, సిటీని చూడడానికి వచ్చింది. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటది. నువ్వు వచ్చే ముందు నాకు చెప్పొచ్చు కదా. నువ్వు వచ్చిన సంగతి తను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏంటి పరిస్థితి? అసలే తను మంచిది కాదు. నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. అది తను నమ్మిందో లేదో. ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పాడు. చూస్తే ఆమెకి పెళ్ళైనట్లుంది, కాలికి మెట్లున్నాయి, తన హస్బెండ్ రాలేదా అని అడిగేసరికి అప్పుడే ఆ అమ్మాయి కిచెన్ లో నుంచి మిల్క్ తీసుకొచ్చి నాకు ఇచ్చి నా వైపు కన్ను ఆర్పకుండా అలానే కోపంగా చూస్తుంది. నాకేం అర్థం కాలేదు. నేను కదా చూడాలి అలా కోపంగా, తను చూస్తుంది ఏంటి అని కామ్ గా ఉన్నాను. ఆ అమ్మాయి రాగానే అప్పటి వరకు తెలుగులో మాట్లాడిన అతను అపరిచితుడిలాగా మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తన హస్బెండ్ లండన్ లో ఉంటాడు, అందుకే తిను ఒక్కటే వచ్చింది, కొన్ని డేస్ ఉండి వెళ్ళిపోతుంది. నువ్వు తప్పుగా ఏమి ఊహించుకోకు అని ఇంగ్లీష్ లో మాట్లాడుతుండేసరికి నువ్వెందుకు తన రాగానే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ ఇంగ్లీష్ లోనే ఆన్సర్ ఇస్తూ తన హస్బెండ్ లండన్ లో ఉంటాడు కదా, అందుకే తనకి పొగరెక్కువ, అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటది. తన ముందు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే కొంచెమైనా రెస్పెక్ట్ ఇస్తది, అందుకే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా అని చెప్పాడు. కొంచెం సేపు అందరం సైలెంట్ గానే ఉన్నాము. ఇంత జరుగుతున్నా అతని ఫేస్ లో భయం లేదు, కంగారు లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఏది చెప్పినా కానీ. బట్ నాకే నమ్మాలనిపించడం లేదు.